హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చిట్టి చిట్టి పునుగులను ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఇలా మిగిలిన ఇడ్లీ పిండిని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేనైతే వేయట్లేదు. ఇలా 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక పించు బేకింగ్ సోడాని వేసుకోవాలి. బేకింగ్ సోడా మరీ ఎక్కువగా వేయకూడదు, ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. ఇలా ఒక పించ్ అయితే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా పునుగులు వేయటానికి ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్ను వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండిని వేసుకొని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని హై నుంచి మీడియంలోకి టర్న్ చేసుకొని ఈ ఇడ్లీ బ్యాటర్ పిండిని చిన్నగా కొంచెం కొంచెంగా ఆయిల్లోకి స్లోగా పునుగుల్లాగా వేసుకోవాలి. మీకు ఇలా చిన్న చిన్న పునుగులు కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద సైజు కావాలంటే సైజుని పెంచుకోవచ్చు. వీటిని ఇలా 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ని టర్న్ చేసుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన ఇడ్లీ బ్యాటర్ పిండిని కూడా ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, ఇడ్లీ పిండితో క్రిస్పీగా చిట్టి చిట్టి పునుగులు రెడీ అయిపోయాయి. ఈ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు టమాటో చట్నీ, అల్లం చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ చిట్టి చిట్టి క్రిస్పీ పునుగులను ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.